గుంటూరు అనే పేరు వినగానే శంకర్ విలాస్ సెంటర్ మనకి కొన్ని హోటళ్ళ పేర్లతో పాపులర్. ఇప్పుడు విజయవాడలో బోడెమ్మ హోటల్ సెంటర్ అని, బాబాయ్ హోటల్ సెంటర్ అని చెప్పేసి అట్లాగా కొన్ని పేర్లు, రాయల్ హోటల్ సెంటర్, ఇట్లా పేర్లు పడిపోయినాయి. కోమల విలాస్ సెంటర్ని ఇట్లాగా అట్లా గుంటూరులో వచ్చేటి శంకర్ విలాస్ సెంటర్ అనేది బాగా ఫెమిలియర్. ఈ శంకర్ విలాస్ సెంటర్ దగ్గరనే ఆ రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది, ఆర్ఓబి ఉంది. అక్కడ ఆ కింద నుంచి రైలు లైను, అదే సందర్భంలో పబ్లిక్కి ట్రాన్స్పోర్టేషన్ అయితే అది మ్యాక్సిమం 3 బస్సులు ఒకేసారి వెళ్తే కనుక సరిపోతుంది. 4వ బస్సు వస్తే మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళాలి ఒకదాని వెనకాల అన్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వాస్తవంగా ఓ సింగిల్ రోడ్ అది. ఇప్పుడు అక్కడ దానివల్ల అంటే గుంటూరుకు వచ్చిన సమస్య ఏంటంటే ఈ రైల్వే లైన్ అవతల ప్రాంతం అంతా ఇప్పుడు ఎక్స్పాండ్ అయిపోయింది. కాస్త వసతి ఉన్నది కూడా అక్కడే. ఇప్పుడు లోపల ఉన్నటువంటి గుంటూరు, బ్రాడీపేట ఇవన్నీ చూస్తే కారు నిలుపుకోవడానికి కుదరదు, బండి పెట్టుకోవడానికి సమస్య, అట్లాంటిది ఉంటుంది. పాత గుంటూరు కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలని ఇట్లాంటి సిచ్యుయేషన్ నుంచి మెయిన్ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఈ ప్రాబ్లం అవుతూ ఉండేటప్పటికి అందరు ఇటుకు వచ్చేసారు. ఇప్పుడు అక్కడ కూడా శంకర విలాస చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా దాదాపుగా బెజవాడ బీసెంట్ రోడ్ టైప్లోనే ఉంటాయి. ఈ పెరిగిపోతున్న జనాభాకి తగ్గట్టుగా అందరూ ఇటు పక్కకు వచ్చేస్తే గుంటూరు ఎక్స్పాండ్ అయిపోయింది. ఇప్పుడు గోరంట్ల, లామ్ దాకా వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు ఆ మూమెంట్లో ఒక ఫ్లైఓవర్ ముందు జాగ్రత్తగా ఏదైతే ప్రపోజల్ చేసుకొచ్చింది కొత్త ఎంపీ పెమ్మసాని, అంతకుముందు ప్రపోజల్ విన్నాం కానీ ఆచరణలోకి తీసుకొచ్చిన పెమ్మసాని, అది 2026 నాటికి అందుబాటులోకి అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 26 కాబట్టి 27 అవుతుంది, లేకపోతే 28. బట్ ప్రపోజల్ అయితే రన్నింగ్లోకి వచ్చేసింది కాబట్టి అది ఒకంత బెనిఫిట్. అట్ ద సేమ్ టైం రెండవది, ఇప్పుడు గుంటూరులోకి రావడానికి ఉన్నటువంటి దారి ఇన్నర్ రింగ్ రోడ్లో నుంచి అక్కడ ఒక రైల్వే లైన్ ఉంది. అది కూడా పెమ్మసాని ఇప్పుడు ఎందుకంటే భవిష్యత్ అవసరాల రీత్యా చూస్తే అమరావతికి లింకప్ రోడ్లు ఇవే అవుతాయి కాబట్టి అక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ ప్లాన్ చేసుకుంటే బెటర్.